సార్ నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. పబ్లిక్గా మీరేమంటారు సార్, మీ అభిప్రాయం? ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అత్యధిక మంది ప్రజలు ఆమోద్యంతో ఈ ప్రభుత్వం పాలన చేస్తుంది. అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఇప్పటి వరకు ఏం మేలు చేశాము అని ఈ ప్రభుత్వం ప్రశ్నించుకుంటే అది ఎంతవరకు మేలు చేశాము అనేది అధికారికంగా ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలోకి అలౌ చేసి ఇదిగో మేము ఈ విధంగా నీతివంతమైన పాలన చేస్తున్నాము, మీకు మాకు తేడా ఇది అని రుజువు చేసుకోగలిగితే అంతటికంటే సమంజసమైన బడ్జెట్ ఇంకొకటి ఉండదు. ఈ బడ్జెట్లు కాగితాల రూపంలోనే ఉంటాయి, కానీ అమలు చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఎన్నికల్లో అనేకమైన వాగ్దానాలు చేసి ప్రభుత్వాలు వస్తూ ఉన్నవి. అయితే ఆ వాగ్దానాలని నిరూపించుకోలేని స్థితిలో ఈ రోజున ప్రభుత్వాలు ఉన్నాయి. వాటికి అవి గుండె మీద చేసుకొని ప్రజలకు మేమేం చేస్తున్నాం, పేదలకు ఏం సేవ్ చేస్తున్నాం, పేదల ఆస్తులు వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ప్రభుత్వం పరిశీలన చేసుకుంటే ఎంతో మంచిది. ఆ విధంగా ప్రభుత్వం పరిపాలిస్తే ప్రజలు కూడా అదే ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు తిరస్కరిస్తారు అని నేను చెప్తూ ఉన్నాను. అందుట్లో బడ్జెట్ అనేది కాగితాల రూపంలో మేము ఇది చేస్తాము అని, అదే అధికారంలోకి వచ్చేటప్పుడు కాగితాల రూపంలో ఎన్నో చేశారు ప్రభుత్వం వారు, కానీ వాటిని ఎంతవరకు అమలు చేశారు? ఎప్పటి వరకు 9 నెలల పైనే పైబడిపోయింది. అయినప్పటికీ ఇంత కూడా అమలు చేయలేదు. ఉన్నవన్నీ తీసేశారు. ఆరోగ్యశ్రీ లేదు, ఎక్కడికక్కడ పేద ప్రజలు మందులు లేక బాధపడుతూ ఉన్నారు. హాస్పిటళ్ళల్లో సరైన చికిత్స లేక బాధపడుతున్నారు. పేద ప్రజలకు ఏమి అందట్లేదు. ఉన్నాయల్లా ఒకటి రేషను ఉంది. ఆ రేషన్ తప్పనిచ్చి ఏమీ లేదు ప్రభుత్వ పథకం. ఆ రేషన్ కూడా తీసేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని స్వచ్ఛందంగా అమలు చేస్తుంది. లేకపోతే ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే హామీలన్నీ మేము చేస్తూ మళ్ళీ మేము ఇంకా కొన్ని కొనసాగిస్తాము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాటిల్లో ఇప్పుడు 9 నెలల తర్వాత 10వ నెల జరుగుతుండగా మేము ఇదిగో బడ్జెట్లో ప్రవేశపెట్టాము అని అంటే అది కేవలం కంటి తుడుపు చర్య కిందకే వస్తుంది. కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది, చిత్తశుద్ధి ఉందనేది ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసిన రోజునే ప్రజలు దాన్ని గమనిస్తారు అనే విషయాన్ని నేను ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం ఉంది, మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే రైతులకి ఏటా 20,000 ఇస్తామన్నాం కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పడం జరిగింది. పయ్యావుల కేసులో గారు ప్రకటనలాగే ఉంటున్నాయి అని ఇంతకుముందే నేను తెలియజేశాను. ప్రకటనలు ఎప్పుడైతే మేము ప్రకటించింది ఇదిగో అమలు చేస్తున్నాము అని చిత్తశుద్ధితో జరిగించిన రోజునే అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రజలు కూడా వాటిని అడ్మిట్ చేస్తారు. లేకపోతే ప్రజలు మేము ఇదిగో హామీలుగానే ఉంటాయి, కానీ హామీలు నెరవేర్చినప్పుడే వాటి నెరవేర్పు వాటికి ప్రజలకి ప్రయోజనకరంగా అవి ఉపయోగపడినప్పుడే అవి ప్రభుత్వాలు ప్రజలు సంతోషపడతారనేది నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం చూసుకుంటే సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అది గతించిపోయింది. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని మరలా కోరుకోవలసి వస్తే ఇంతకంటే నీతివంతమైన పాలన, ఇంతకంటే మంచి పాలన జరిగిద్ది అని అనుకున్న రోజున ప్రజలు ఆ పార్టీని ఆహ్వానిస్తారు, ఇంకా ఏ పార్టీనైనా ఆహ్వానిస్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా, ఇప్పుడు గ్యాప్ వల్ల ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ఏ పని చేయదలుచుకుందో
ఆ పనిని చిత్తశుద్ధితో వెంటనే అమలు చేసినప్పుడే ప్రజల్లో సంతృప్తి అనేది ఉంటుంది. లేకపోతే ఈ వాగ్దానాల ప్రభుత్వమే అమలు చేసే ప్రభుత్వం కాదు అని అసంతృప్తి ప్రజల్లో ఉంటూనే ఉంటుంది. అంటే ఈ పథకాలు చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలని సీఎం గారు చెప్తున్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కోటాను కోట్ల రూపాయలు బ్యాలెన్స్ కలిగినటువంటి పాలకులు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి ప్రజలకి మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ డబ్బును తెచ్చి వెచ్చించి చేయొచ్చు. ప్రజల నుంచి ఎంతో వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం పాలనలో మాకు డబ్బులేమీ లేవు, మమ్మల్ని ఆ ప్రభుత్వం హింసించింది, మేము ఇదిగా ఉన్నాము, డబ్బులు లేని స్థితిలో ఉన్నామని ఇప్పుడు వచ్చిన పాలకులు సంపాదన ధ్యేయంగానే పెట్టుకున్నారు. వాళ్ళు వెచ్చించే పరిస్థితిలో లేరు. ఎవరైతే ప్రజల కోసం డబ్బును వెచ్చించి సొంత ఖర్చుల్ని వెచ్చించిన నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళ జన్మదినాల్ని, వాళ్ళ యొక్క మరణ దినాల్ని స్మరించుకుంటూ పూజిస్తూ ఉన్నారు ఫోటోలను పెట్టుకొని. ఆ విధంగా చేయని వాళ్ళని ఎప్పుడూ ప్రజలు ఇంత కూడా సంతృప్తికరంగా వాళ్ళు ఆలోచన చేయరు. వాళ్ళ విషయంలో కొద్దిగా కూడా ఆసక్తి చూపరు.